ఇల్లు లేని నిరుపేదలు వేసుకున్న గుడిసెలను రెవెన్యూ, పోలీస్ అధికారులు జేసీబీలతో అన్యాయంగా కూల్చివేయడం దారుణమని నంద్యాల జిల్లా డోన్ గుడిసెవాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో తమకు ఇంటి పట్టాలు ఇప్పించాలని నిరసనకు దిగామని, అందుకు స్థానిక ఎమ్మెల్యే ఆర్డీఓలు స్పందించి అర్హులైన లబ్ధిదారులందరికీ ఇంటి పట్టాలు ఇప్పిస్తామని హామీ ఇచ్చారని గుర్తు చేశారు. అయితే ఇప్పటివరకు ఒక్క పట్టా కూడా ఇవ్వలేదని వాపోయారు. ఈ సందర్భంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో బాధితులందరూ డోన్లోని తహసీల్దార్ కార్యాలయంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. తమకు వెంటనే న్యాయం చెయ్యాలంటూ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. అనంతరం సిపిఎం పట్టణ మండల కార్యదర్శి నక్కి శ్రీకాంత్, ఐద్వా నాయకురాలు షేమీం బేగంలు మీడియాతో మాట్లాడుతూ మున్సిపల్ పరిధిలో అనేక మంది నిరుపేదలు సొంత ఇల్లు లేక, ఉన్న ఇళ్లకు అద్దెలు కట్టలేక అనేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. ఎన్నో ప్రభుత్వాలు మారుతున్నా పేద ప్రజల సొంతింటి కల నేటికి నెరవేరకపోవడం చాలా దుర్మార్గం అని వారు ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే ఎమ్మెల్యే అధికారులు స్పందించి నిరుపేదలకు న్యాయం చెయ్యాలని వేడుకుంటున్నారు. ఆల్రెడీగా ఎమ్మెల్యే గారు, ఆర్టీఓ గారు కూడా మీరు అవసరాలకు అప్లై చేసుకోండి, మీరు ఎలిజిబుల్ అయితే కనుక ఖచ్చితంగా ఇస్తామని చెప్పడం జరిగింది. అందుకు మేము అక్కడే ఇవ్వాలనేది డోన్ పట్టణంలోని ప్రభుత్వానికి చెందినటువంటి 503 సర్వే నంబర్లో డోన్ పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలు 100 కుటుంబాలు అక్కడ గుడిసెలు వేసుకొని నివసిస్తున్నటువంటి తరుణంలో 12 సెప్టెంబర్ నెలలో రెవెన్యూ, పోలీస్, అదేవిధంగా మున్సిపల్ అధికారులు మూకుమ్మడిగా తెల్లవారుజామున 4 గంటలకి అక్కడికి చేరుకొని జేసీబీలు, ట్రాక్టర్లతో పేదలు వేస్తున్నటువంటి గుడిసెలన్నింటినీ కూడా తొలగించడం జరిగింది. తొలగించిన సందర్భంలో పేద ప్రజలు సొంత ఇల్లు లేక గూడు ఏర్పాటు చేసుకుని అప్పు సప్పు చేసుకుని 20,000 నుంచి 40,000 వరకు ఖర్చు పెట్టుకుని అక్కడ గూడు ఏర్పాటు చేసుకుంటే వారికి పట్టాలు ఇవ్వాల్సినటువంటి బాధ్యత కలిగినటువంటి అధికారులు ఆ విధంగా రాకోకుండా పేద ప్రజల్ని ఒక దొంగల వలె అందరూ పండుకున్న సమయంలో తెల్లవారుజామున వచ్చి తొలగించడం చాలా దుర్మార్గమైన విషయం. ఈ విషయం పైన స్థానిక ఎమ్మెల్యే గారిని, ఆర్డీఓ గారిని, ఇక్కడ ఉన్నటువంటి గుడిసెవాసులు అందరూ కూడా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అర్హులైనటువంటి వారందరికీ కూడా హౌసార్ స్కీమ్ కింద అందరికి కూడా ఇవ్వడం జరుగుతుంది. ఖచ్చితంగా వాళ్ళకి అక్కడే కానీ ఇస్తామని కూడా తెలియజేయడం జరిగింది. అందులో భాగంగానే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇక్కడ వచ్చినటువంటి పేదలందరూ కూడా అర్హులే. మీరు చెప్పిన విధంగా, మీ ప్రభుత్వం చెప్పిన విధంగానే అందరూ కూడా ఆల్ ఫర్ హౌస్ స్కీమ్ కింద అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా మీరు మాటిచ్చిన ప్రకారం పట్టణంలోని 503 సర్వే నంబర్లో గుడిసెలు వేసినటువంటి స్థానంలోనే ఇంటి పట్టాలు మంజూరు చేయాలని ఈరోజు ఈ రిలే దీక్షలు ప్రారంభించడం జరుగుతూ ఉంది. ఈ రిలే దీక్షల ప్రారంభ కార్యక్రమానికి సిఐటియు పట్టణ అధ్యక్ష కార్యదర్శులు మాణిక్ శెట్టి గారు, శివరాం గారు, అదేవిధంగా సిపిఎం పార్టీ మండల కార్యదర్శి రామాయణులు గారు, అదేవిధంగా సిపిఎం పార్టీ సీనియర్ నాయకులు చిన్నరాయమాన్ గారు, అదేవిధంగా నాగమద్దయ్య గారు, అదేవిధంగా విద్యార్థి యువజన సంఘం నాయకులు అదేవిధంగా అశోక్, అదేవిధంగా సిఐటియు మండల కార్యదర్శి భాస్కర్ రెడ్డి గారు, అదేవిధంగా మహిళా సమైక్య ఐద్వా నాయకురాలు షమీం బేగం గారు, అదేవిధంగా మాధవి గారు, అదేవిధంగా సూర్యపద్మ గారు కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. సిరీనా గారు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. కొత్త గూడు లేక అక్కడ గుడిసెలు ఏర్పాటు చేసుకుంటే అర్ధరాత్రి తెలియని సమయంలో 3 నెలల కిందట రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు మూకుమ్మడిగా తెల్లారుజాము 4 గంటల నుంచి పేద ప్రజలు వేసినటువంటి గుడిసెలన్నీ కూడా తొలగించడం జరిగింది. వాటి వల్ల దాదాపు 30-40 వేల రూపాయల వరకు పేద ప్రజలు నష్టపోవడం జరిగింది. ఆ సందర్భంలో ఎమ్మెల్యే గారిని పేదలు గుడిసెలు వేసినటువంటి పేద ప్రజలు కలవగా మీరందరూ కూడా నిజమైనటువంటి లబ్ధిదారులు అందరూ కూడా ప్రభుత్వ పరంగా ఆన్లైన్ చేసుకోండి,
మీకు అందరికి కూడా హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద అందరికి కూడా గుడిసెలు వేసుకున్నట్టు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఇస్తామని ఎమ్మెల్యే గారు ఆర్టీఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు అక్కడ గుడిసెలు వేసుకున్నటువంటి లబ్ధిదారులందరూ కూడా మీరు చెప్పిన విధంగానే ఆన్లైన్ చేసుకుని హౌస్ ఫర్ ఆల్ స్కీమ్ కింద అందరం కూడా మేమంతా నిజమైన లబ్ధిదారులమే అని ప్రభుత్వమే గుర్తించింది. ఆ విధంగా మేము ఈరోజు రెడీగా ఉన్నాం. మీరు ఇచ్చినటువంటి హామీ ప్రకారం ఎమ్మెల్యే గారు మీరు ఇచ్చిన మాటను నిలబెట్టిన విధంగా 503 సర్వే నంబర్లో నష్టపోయిన గుడిసెవాసులకి అక్కడే ఇంటి పట్టాలు ఇస్తామని మాట ఇచ్చిన విధంగా ఆ మాట నిలబెట్టుకోవాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు గుడిసెవాసులతో నిరాదీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా స్థానిక ఎమ్మెల్యే జయసూర్యప్రకాష్ రెడ్డి గారు సౌహృదయంతో స్పందించి పేద ప్రజలపై దయ ఉంచి మీరు ఇచ్చిన ఆ మాట నిలబెట్టుకునే విధంగా, ఎందుకంటే ఈ నియోజకవర్గంలో జయసూర్యప్రకాష్ రెడ్డి గారు అంటే పెద్దలు మాట ఇస్తే కనుక మనమదిప్పుడు అనేటువంటిది ఒక దొంగ వైఖరి ఉంది. ఆ విధంగా మీరు కూడా మాట ఇచ్చినారు కాబట్టి మీరు పేద ప్రజలకు మాట తప్పని విధంగా తక్షణమే అక్కడ 503 సర్వే నంబర్లో ఏ విధంగా నష్టపోయిన పేద ప్రజల గుడిసెవాసులకి పట్టాలిచ్చే విధంగా రెవెన్యూ అధికారులకి ఆదేశాలు జారీ చేయాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తాను. లేకపోతే కనుక ఈ దీక్షల్ని ఇలాగే కొనసాగించి ఈ పేద ప్రజల్ని పెద్ద ఎత్తున సమీకరణ చేయడానికి సిపిఎం పార్టీగా ముందుకు డోన్ పట్టణంలోని 503 సర్వే నంబర్లో డోన్ పట్టణంలోని ఇల్లు లేని నిరుపేదలందరూ కూడా 100 కుటుంబాలు 3 ఎకరాల సర్వే నంబర్ల ప్రభుత్వ భూమిలో గుడిసెలు వేసుకొని జీవిస్తున్నటువంటి తరుణంలో అర్ధరాత్రి ఎవరు తెలియని సమయంలో 3 నెలల కిందట రెవెన్యూ అధికారులు, పోలీసు అధికారులు, అదేవిధంగా మున్సిపల్ అధికారులు వచ్చి వాటిని తొలగించడం జరిగింది. ఆ తొలగించిన సందర్భంలో పేద ప్రజలందరూ కూడా అక్కడ గృహాలు నిర్మించుకోవడానికి ఏర్పాటు చేసినటువంటి దాదాపు 10 నుంచి 30,000 40,000 వరకు నష్టపోయారు. ఆ సందర్భంగా గుడిసెవాసులంతా కూడా స్థానిక ఎమ్మెల్యే జయసూర్యప్రకాష్ రెడ్డి గారిని కలవగా మీరు అర్హులైనటువంటి వాళ్ళందరికీ కూడా మీరందరూ కూడా ఆన్లైన్ చేసుకోండి, మీ అందరికి కూడా ఖచ్చితంగా అక్కడే పట్టాలు ఇస్తామని ఎమ్మెల్యే గారు ఆర్టీఓ గారు హామీ ఇవ్వడం జరిగింది. మేమందరం కూడా అర్హులమే, మేమందరం కూడా ఆన్లైన్ చేసుకున్నాం. ప్రభుత్వ పరంగా మేమందరం కూడా నిజమైనటువంటి లబ్ధిదారులమే. మాకు పట్టాలి అని ఈరోజు సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన నిరాదీక్షలు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పటికైనా కూడా ఎమ్మెల్యే గారు ఆర్టీఓ గారు పేద ప్రజలు చేస్తున్నటువంటి ఈ దీక్షలకి స్పందించి తక్షణమే వారు అడుగుతున్నటువంటి న్యాయమైన కోరికలు నెరవేర్చే విధంగా, మీరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే విధంగా పెద్దలు ఎమ్మెల్యే గారు చొరవ తీసుకుంటారని సిపిఎం పార్టీగా తెలియజేస్తా ఉన్నాం. లేకపోతే కనుక భవిష్యత్ కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహించడానికి సిపిఎం పార్టీ పూనుకుంటుందని, ఆ విధంగా కాకుండా పెద్దలు సౌహృదయంతో స్పందించి పేద ప్రజలపై ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకునే విధంగా, ఎందుకంటే కనుక జయసూర్యప్రకాష్ రెడ్డి గారు మాట ఇస్తే ఈరోజు మడమ తప్పని విధంగా ఈరోజు అందరికి కూడా పెద్దలు సుపరిచితులుగా ఉన్నటువంటి వారు పేద ప్రజలకు మీరే మాట ఇచ్చారు. ఆ మాట నిలబెట్టుకునే విధంగా తక్షణమే పేద ప్రజలకి అక్కడ 503 సర్వే నంబర్లో ఏ విధమైన గుడిసెలు వేసుకుని నష్టపోయారో ఆ స్థానంలోనే ఇంటి పట్టాలు ఇచ్చి పేద ప్రజలను ఆదుకోవాలని సిపిఎం పార్టీగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. శుభమస్తు షాపింగ్ మాల్ లో క్రిస్మస్ కార్నివాల్ సంక్రాంతి ఫెస్టివల్ 2 కార్లు 39 స్కూటర్లు మీవే. ప్రతి 1000 రూపాయల షాపింగ్ పై కూపన్ పొంది డైలీ డ్రాలో ప్రతి రోజు ఒక ఆల్ఫా లైట్ స్కూటర్, 2 పండగలకు 2 నిసాన్ మ్యాగ్నైట్ కార్లు గెలుచుకునే అవకాశం. మేమింతే తగ్గించే అమ్ముతాం. 1000 రూపాయల లైట్ వెయిట్ పట్టు శారీ 333 రూపాయలు, ప్యాటర్న్ సింథటిక్ శారీ 199, 2 డబుల్ కాట్ బెడ్ షీట్స్ 450, 2 బ్రాండెడ్ కాటన్ ప్యాంట్స్ 699, 2 గర్ల్స్ కోఆర్డ్ సెట్స్ 599 రూపాయలు, 3 జైపూర్ ఫ్లైర్ కుర్తీస్ 699. విచ్చేయండి. శుభమస్తు షాపింగ్ మాల్, బిఆర్సి సెంటర్, నెల్లూరు.